నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. ఉదయం సాయంత్రం అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా వాహనాల రాకపోకలతో రోడ్లు రద్దీగా మారిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో ప్రత్యామ్నాయ రహదారులను నగరపాలక సంస్థ నిర్మిస్తోంది. కరెన్సీ నగర్ నుంచి గురునానక్ రోడ్ను కలిపే టవర్ లైన్ రోడ్ను గతంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఏపీఐఏసీ కాలనీ నుంచి గురునానక్ కాలనీ రోడ్డు వరకు ప్రైవేట్ స్థలాలు ఉండటం, వారి నుంచి కొన్ని అభ్యంతరాలు రావడంతో 300 మీటర్లు డివైడర్ రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో ఆ సమస్య పరిష్కారం కావడంతో 300 మీటర్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమయ్యింది. విజయవాడలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. రాజధాని ప్రాంతం కావటం, విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండడం, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. వాహనాల సంఖ్య పెరగటం, దానికి తగ్గట్లు రహదారుల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేస్తోంది. కరెన్సీ నగర్ నుంచి గురునానక్ రోడ్డు వరకు జాతీయ రహదారిపై ప్రత్యామ్నాయంగా అన్ని కాలనీలను అనుసంధానం చేస్తూ టవర్ లైన్ రోడ్ను 100 అడుగుల రోడ్డుగా నిర్మించడానికి 2016-17లో ప్రతిపాదనలు చేయడం జరిగింది. అయితే అందరి అభ్యర్థన మేరకు 80 అడుగులకు కుదించి సూపర్ రోడ్డు ఫ్రేమ్ చేసి 2019 వరకు నిర్మాణం చేయడం జరిగింది. ఏపీఐఏసీ కాలనీ దగ్గర నుంచి 300 మీటర్లు డివైడర్ రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణకు మసీదు అడ్డంగా ఉండడం, మసీదు కమిటీకి ప్రత్యామ్నాయ స్థలం చూపించడం, మసీదు నిర్మాణానికి 5 ఏళ్లు సమయం పట్టింది. మధ్యలో ప్రైవేటు స్థలం కూడా ఉంది. రహదారి నిర్మాణానికి స్థల యజమానుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. దీంతో వాహనాలన్నీ ఏపీఐఏసీ కాలనీలో నుంచి గురునానక్ రోడ్లోకి వెళ్లాల్సి వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో స్థల యజమానులతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎన్ఏసీ కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీ తమ విలువైన స్థలాన్ని రోడ్డు నిర్మాణానికి ఇచ్చారు. ఆయన స్థలాన్ని కార్పొరేషన్కు బదలాయించిన తర్వాత డివైడర్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి గురునానక్ రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. డివైడర్ మధ్యలో మొక్కలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కరెన్సీ నగర్ నుంచి బందర్ రోడ్డు వరకు ఉన్న టవర్ లైన్ రోడ్డును నల్లూరి అంజమ్మ చక్రధర్రావు రోడ్డుగా నామకరణం చేశారు. గురునానక్ రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు ఉన్న టవర్ లైన్ రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుతుంది. ఎన్నో రోజుల నుంచి ఆగిపోవడం కాదు, దీనికి బీజం పోసింది 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి బీజం పోయడం జరిగింది. ఆ రోజు దీనికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి చాలా మేరకు ఈ టవర్ లైన్ రోడ్డు, అప్పుడు దాకా టవర్ లైన్ రోడ్డు అని పెట్టి దానికి ఆ రోడ్డు కూడా డివైడర్ సహా చక్కటి రోడ్డు నిర్మాణం చేయటం, అక్కడ అనేకమైన కాలనీలకి చక్కటి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులు మసీదు నిర్మాణం చేసుకున్నారు అది సొంత స్థలంలో. ఆ స్థలానికి ఈక్వలెంట్ స్థలం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, ఇచ్చి వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టుకున్నారు. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత మన రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళు కూడా ఖాళీ చేస్తే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకుని ఈ రోజున ఇక్కడ గురునానక్ రోడ్డు వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా ఎక్స్టెన్షన్ ఉంది, అది కూడా తొందరలోనే మొదలుపెట్టి పంటకాల రోడ్డు వరకు కూడా పూర్తి చేసుకోవడం జరుగుద్ది. ఈ రోడ్డు ఏర్పాటు చేయటం వల్ల ఇది మీరు విజయవాడలో ఏ కొత్త రోడ్డు పడినా కూడా మీరు గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే పడతాయి రోడ్డు. పంటకాల రోడ్డుకి ఆ రోజున ఆ పనులు 99-2004లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క రోడ్డు అవసరాన్ని బందర్ రోడ్డుకు ఒక ప్యారలర్ రోడ్డు కావాలని ప్రజల కోరిక మేరకు ఆ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టాం.
ఇవాళ అది గొప్ప రహదారిగా మారిపోయింది. సిద్ధార్థ కాలేజ్ తాడిగడపురం కూడా వెళ్ళిపోయింది. అంటే వీటన్నిటికీ బీజం ఎవరు వేశారంటే తెలుగుదేశం. అదేవిధంగా ఈ టవర్ లైన్ ఏర్పాటు చేయటం వలన వరుసగా అనేకమైన సుబ్బారావు గారి కాలనీ కానీ, అదేవిధంగా అనేకమైన భారతీనగర్ కానీ, లేదా బ్యాంక్ కాలనీ కానీ, అదేవిధంగా కరెన్సీ నగర్ కానీ, లేదా అన్ని కాలనీలకు కూడా ఒక ముఖద్వారం రాజమార్గం ఏర్పడిపోయింది. సో ఈ రోడ్డుని ఇంకా పటిష్టంగా నిర్మాణం చేసి ఈ మొత్తం కూడా చివరి వరకు చక్కటి డివైడర్తో దీన్ని పూర్తి చేస్తాం. పూర్తి చేయడం వలన సుమారు 1,50,000 మంది ఇక్కడ నివాసం ఉండేవాళ్ళకి ఉపయోగం, కొన్ని లక్షల మందికి గొప్ప రహదారిగా అనేక మార్గాలుగా వెళ్ళడానికి ఉపయోగపడే రోడ్డు ఇది. మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈ రోడ్డుని మొదలుపెట్టి పూర్తి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పగలుగుతాం. గత 5 సంవత్సరాల్లో దీని మీద ఒక్క ఇటుక ఎక్కడ వేసిన సందర్భం లేదు. ఉన్న రోడ్లు చెడగొట్టారేమో కానీ కొత్త నిర్మాణం ఎక్కడ చేసిన సందర్భం లేదు. సో ఏదేమైనా కూడా ఇది రాజకీయంగా విమర్శల కంటే కూడా తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పగలుగుద్ది. విజయవాడ నగరంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినా, లేకపోతే కొత్త రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేసినా వీటన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కారణం. ఇప్పుడు మరొక బల్లివారి వీధి రోడ్డు కానివ్వండి, మరి విజయవాడ ఈ కాలనీలన్నిటికీ రావడానికి అటు రూరల్ ప్రాంతం నుంచి నిడమానూరు నుంచి పౌరంకి నుంచి వచ్చే రోడ్లు మహానాడు రోడ్డు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఒక టవర్ లైన్ రోడ్డు ఉంది, ఆ టవర్ లైన్ రోడ్డు కానీ వీటన్నిటి కూడా ప్రత్యేకమైన నిధులు చంద్రబాబు కేటాయించి ఆ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో విజయవాడలో ఇంకా అనేకమైన నిర్మాణాలకి త్వరలో శంకుస్థాపనలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన ఫ్లైఓవర్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తే విజయవాడ నగరం మరి ఇప్పటికే ఇంకా మరింత సుందరమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ విజయవాడ నగర ట్రాఫిక్ ఎప్పుడైతే పెరిగిందో అప్పట్లో మరి 2016-17 మధ్యన ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలనే ప్రపోజల్ వచ్చిందండి. అప్పుడు మినిస్టర్ నారాయణ గారు కూడా రావడం ఇదంతా పరిశీలించడం జరిగింది. 100 అడుగుల రోడ్డు అని చెప్పని దీనికి ప్రపోజల్ పెడితే అందరి అభ్యర్థన మేరకు చాలా వరకు వెళ్ళిపోతున్నాయని చెప్పనని మరి చుట్టుపక్కల వారు అభ్యర్థిస్తున్నప్పుడు 80 అడుగులకి దీనికి గురించి మొత్తానికి సూపర్ రోడ్ ఒకటి ఫ్రేమ్ చేసి దాన్ని అప్పట్లోనే మొదలుపెట్టి 2019 వరకు వేయటం జరిగింది. అప్పట్లో మంచి స్ట్రక్చర్గా ఫామ్ అయిపోయింది ఈ రోడ్డు సగం వరకు. ఈ కాస్త బిట్ ఏదైతే ఉందో ఇది విజయలక్ష్మి కాలనీ కింద వస్తుంది. ఇటు ఏపీఐసి కాలనీ ఉంది. మరి ఇది నాక్ వారు కూడా వారికి ఏదో అభ్యంతరాలు ఉండబట్టి ఇన్ని రోజులు ఆగి మళ్ళీ ఆ గత 5 ఏళ్లలో ఇక్కడెక్కడ ఏ చిన్న పని కూడా జరగలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక దీని మీద పట్టుబట్టినప్పుడు వారు కూడా సహకరించి ఈ రోడ్డుకి శాంక్షన్ మనకి కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళది విలువైన స్థలాలు ఇక్కడ అన్నీ ఇచ్చి ఉన్నారు. మరి అలాగే దీనికి మిగతా అందరూ కూడా సహకరించబట్టే ఈ రోడ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇంకా అదర్ పార్ట్ అటు 10వ వార్డులో కూడా ఇంకా కొంచెం డివైడర్ కానీ రోడ్ ఫార్మేషన్ కానీ జరగాల్సింది ఉంది. ఇంకా ఈ రోడ్డు ఇప్పుడు ఈ డివైడర్ పట్టడం వల్ల ఇది బాగా సుగమం అయిపోయింది. ఇటువైపు హెవీ ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు రోడ్ లేకపోయినా సరే ట్రాఫిక్ బాగా నడుస్తుంది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పని అందరూ అంటున్నారు. కాబట్టి మరి ఇలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా మంచి అవగాహన వచ్చింది ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా. 4వ డివిజన్లో ఇదివరకు హైటెన్షన్ వైరల్ రోడ్డుగా పిలువబడేటువంటి ఆయుష్ హాస్పిటల్ రోడ్డుగా పిలువబడేటువంటి రోడ్డుకి నల్లూరు అంజమ్మ చక్రధర రోడ్డుగా నామకరణం చేసుకొని ఈ రోజున ఎన్ఎస్సి కళ్యాణ మండప సహాయ సహకారాలతో వారి స్థలాన్ని మరి కార్పొరేషన్ తీసుకొని వారికి చెల్లించిన తర్వాత ఈ రోడ్డు మరి గురునానక్ రోడ్డుకి కలపడానికి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో కూడా కేసీఆర్ శివనాథ్ గద్దె రామ్మోహన్ రావులతో కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాం డివైడర్ నిర్మించుకోవడానికి. ఇది నగర ప్రజల యొక్క చిరకాలమైనటువంటి కోరిక. రామవరపాడు రింగ్ రోడ్డుని కరెన్సీ నగర్ నుంచి గురునానక్ నగర్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డుని అనేక మంది అనేక రకాలుగా కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోడ్డు ఈ చిన్న మొక్క ఈ 300 మీటర్లు కనెక్షన్ లేకపోవడం వలన అటు ఏపీఐసి కాలనీలోంచి తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయంలో గద్దె రామ్మోహన్ రావు గారు అదేవిధంగా ఎస్ఎన్ శివనాథ్ గారు కూడా కృషి చేసి ఎన్ఎస్సి వారిని ఒప్పించి ఈ రోడ్డుని మరి కార్పొరేషన్కి బదలాయించిన తర్వాత ఈ డివైడర్ నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి సంస్థానం జరుగుతోంది. ఈ రోడ్డు వలన అనేకమైనటువంటి నేషనల్ హైవే మీద కానివ్వండి లేకపోతే సర్వీస్ రోడ్డు మీద కానివ్వండి ట్రాఫిక్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది బ్రహ్మాండమైనటువంటి రోడ్డు. భవిష్యత్తులో
ఈ గురునానక్ నగర్ రోడ్ నుంచి బందర్ రోడ్డు వరకు కూడా ఈ కనెక్షన్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటు కూడా డివైడర్ కట్టించి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పి ఈ రోడ్ల డివైడర్ మీద మొక్కలు నాటించడం, అదేవిధంగా స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం.